క్రిస్మస్ సందేశాలు చాలా మనం వింటాం, కానీ ప్రతి సందేశం కూడా మన జీవితాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. అందుకని ఇక్కడికి నేను వస్తున్నప్పుడు, తండ్రి ఈ రోజున నీ ప్రజలతో నేనేం పంచుకోవాలి అన్నప్పుడు, అసలు నాకేం కావాలి అన్నదాన్ని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అన్న దాని గురించి దేవుడు మాట్లాడాడు. సో ఈ రోజున ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వాట్ గాడ్ రియల్లీ వాంట్స్ ఫ్రమ్ us. దేవుడు నిజంగా మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అన్న దాని గురించి మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజున అనేక మంది అనేకమైన బహుమతులు తీసుకొని వచ్చేటువంటి సందర్భాలు మనం అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. అసలు క్రిస్మస్ అంటేనే బహుమతులు కదా. అందరూ కూడా శాంటా క్లాస్ ఇచ్చేటువంటి బహుమతి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ వారికంటే ముందుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 3 జ్ఞానులు బహుమతిని తీసుకొని వచ్చారు. వారు బంగారము, సాంబ్రాణి, బోళమును వారు బహుమతిగా తీసుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో అలాగనే మన జీవితంలో కూడా యేసయ్యకు నేను ఏమి ఇవ్వాలి అని అనుకుంటాం. అయితే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ బేబీకి మనం బహుమతి ఇవ్వాలి. అయితే ఈ రోజున క్రిస్మస్ లో ఎవరికి మనం ఆరాధన చేస్తున్నామంటే యేసయ్యను మనం ఆరాధన చేస్తున్నాం. అయితే మీకా భక్తునికి కూడా మనలాగే ఒక డౌట్ వచ్చింది. యేసయ్యకి ఒకవేళ నేనే గనుక క్రిస్మస్ బహుమతిగా ఏమైనా ఇవ్వాలంటే, అయ్యా నీ దగ్గర నేను ఏమి తీసుకురావాలి? జ్ఞానులు ఆ రోజున బంగారాన్ని తీసుకొని వచ్చారే, బోళాన్ని తీసుకొని వచ్చారే, సాంబ్రాణిని తీసుకొని వచ్చారే, అలా నేను కూడా నీ దగ్గరికి ఏం తీసుకురావాలి అని చెప్పి డౌట్ వచ్చి చివరికి ఏం తీసుకురావాలో తను తెలుసుకున్నాడు. దాని గురించి మనం చదవాలి అంటే మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో మనం చూడగలుగుతాం. అక్కడ ఏమనుందంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కరింతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తున. వాట్ షల్ ఐ బ్రింగ్ టు ద లార్డ్ అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమి ఇవ్వాలయ్యా నీకు అని చెప్పంటూ చివరికి చెప్పిన మాట ఏంటో తెలుసా? 8వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతా ఉన్నాను. చూడండి, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 విషయాలండి. ఏమి కావాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, న్యాయముగా నడుచుకొనుటయు. ఈ రోజున దేవునికి గనక మనం బహుమతిని ఇవ్వాలి అంటే, యేసుక్రీస్తును ఎవరైతే సొంత రక్షకుడిగా స్వీకరించారో అటువంటి వారి దగ్గర దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, న్యాయంగా నడుచుకోబిడ్డ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మన జీవితంలో నిజంగా మనము న్యాయముగా నడుచుకోనట అనేది మన జీవితంలో ఉందా? ఈ రోజున సమాజాన్ని మనం చూస్తే న్యాయము అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు, అన్యాయమే రాజ్యమేలుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నదులు పారుతున్నట్లు, ఏర్లు పారుతున్నట్లు న్యాయమును జరిగించండి. ఏలయనగా యెహోవానైన నాకు న్యాయము జరిగించుట ఇష్టము అని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక అటువంటి న్యాయము మనం నిజంగా జరిగిస్తున్నామో లేదో మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, న్యాయముగా నడుచుటను గురించి చెప్తుంది. యాక్ట్ జస్ట్లీ అని అంటుంది. న్యాయాన్ని గురించి మాట్లాడమని ఆయన చెప్పట్లేదు, న్యాయముగా నడుచుకోండి అని అంటా ఉన్నాడు. సో మాట్లాడడం అనేది న్యాయాన్ని గురించి చాలా సులువు, కానీ న్యాయంగా నడుచుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అది ఎంత కష్టతరమైందో మనం తెలుసుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. సో కనుక ఈ రోజున మన జీవితంలో నిజంగా మనము న్యాయమును బట్టి మాట్లాడుతున్నామా, న్యాయమును బట్టి మనం నడుచుకుంటున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. మనం యెషయా గ్రంథంలోను యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, వెలిచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను అంటే అర్థమవుతుందా మీకు? కొన్నిసార్లు మనము మనుషుల పైరూపాన్ని బట్టి, బయట మన కంటికి కనిపించిన దాన్ని బట్టి వెంటనే మనం న్యాయం తీర్చేస్తూ ఉంటాం. అందుకే అంటున్నాడు, వెలుచూపును బట్టి కాక, అంటే నీ కంటికి కనిపించిన దాన్ని బట్టి కాక న్యాయముగా తీర్పు తీర్చు అని అంటున్నాడు కదా. ఒక రోజున ఒక స్నేహితుడు ఏమన్నాడంటే తన ఫ్రెండ్తో, అరే నువ్వు నా ఫామ్ హౌస్కి రారా, నా పూల తోటకు ఒకసారి రా, ఎంతో అద్భుతమైనది అని అంటే ఆ ఫ్రెండ్ అన్నాడు, తప్పకుండా నేను వస్తాను రా, చాలా మంది చెప్తా ఉన్నారు నీ యొక్క పూలవనం చాలా అద్భుతంగా ఉంటుందని, నాకు ఎప్పుడు వీలు కావట్లేదు, వస్తాను అని చెప్పని చివరికి ఒక రోజు నా స్నేహితుడు వచ్చాడు. ఇలా గేట్స్ ఓపెన్ చేసేటప్పటికి బ్యూటిఫుల్ గార్డెన్ అనమాట, అందమైన పూల తోట, ఎక్కడొక్కడ చక్కగా తీర్చిదిద్ది అసలు చూడడానికి అదొక సీనరీలా ఉందనమాట. వావ్, నా ఫ్రెండ్ది ఎంత అద్భుతమైన తోట అని చెప్పి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్తా ఉన్నాడు. లోపల ఎక్కడో ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఆ తోట అంతా చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక తోటమాలి పని చేస్తా
చేస్తా ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ఒక స్టూల్ మీద కూర్చొని స్టైల్గా కత్తిరిస్తూ ఉంటే వీడికి చాలా కోపం వచ్చింది. వీడికి ఎంత ఒళ్ళు బద్ధకం కాకపోతే, తోటమాలి అంటే కింద కూర్చొని వంగి పని చేయాలి, కానీ వీడు స్టూల్ మీద కూర్చొని మరి పని చేస్తా ఉన్నాడు. వీడి గురించి నా ఫ్రెండ్కి చెప్పాలి, వీడి పని పీకించేయాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఫ్రెండ్ కనిపించాడు. అరే హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది నా తోట? అద్భుతం రా, ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు, బ్యూటిఫుల్ గా ఉంది నీ తోట. అయితే నాకు మాత్రం ఒకటి నచ్చలేదురా అన్నాడు. ఏంట్రా, ఏం నచ్చలేదు నా తోటలో? నీ తోటలో ఎవడో గానీ ఆ ఎంట్రన్స్ లో ఒకడు స్టూల్ మీద కూర్చొని స్టైల్ గా కట్ చేస్తున్నాడు రా, అటువంటి వాడు నీ దగ్గర ఉండడం మంచిది కాదు, అర్జెంట్ గా ఉద్యోగం పీకే అని చెప్పన్నాడు. వెంటనే స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? అరే అంత తొందరపడి మాట్లాడకురా, నువ్వు నచ్చింది అని చెప్పిన ఈ అందమైన తోటను ఇంత అందంగా తీర్చిదిద్దినోడు వేరొకటి తెలుసా? వాడేరా, వాడే ఈ తోటను ఇంత అందంగా తీర్చిదిద్దాడు. ఎందుకు వాడు స్టూల్ మీద కూర్చున్నాడు తెలుసా? వాడు వికలాంగుడురా, కింద కూర్చోలేడు, అందుకే స్టూల్ మీద కూర్చొని వాడు పని చేస్తున్నాడు. అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక సార్లు మనము కూడా అంతే, వెలి చూపును బట్టి మనుషులకు తీర్పు తీర్చేస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా బయటికి కనిపించిన దాన్ని బట్టి మనము తీర్పు తీర్చకూడదు, కానీ న్యాయమును బట్టి తీర్పు తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎంతో మందిని మనం చూసి, బయటకు చూసి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం కదా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు కూడా అనేక మందికి దేవుడు అన్యాయం చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటారు. కయ్యూను హేబేలు జీవితంలో కావచ్చు, లేకపోతే యాకోబు ఏశావు జీవితంలో కావచ్చు. దేవుడు ఎందుకు యాకోబుని ప్రేమించాడు, ఎందుకు ఏశావుని ద్వేషించాడు, ఏశావు చేసిన నేరం ఏంటి, యాకోబు చేసిన మంచి ఏంటి అని చెప్పి మనం అనేక సార్లు తప్పుడు భావంతో మనం ఉంటాం. అందుకనే అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు దేవుడు ఎందుకు యాకోబుని ప్రేమించాడో మన అందరికీ తెలుసు. ఇలాంటి అనేకమైన సందర్భాలు బైబిల్లోను బయట సమాజంలోను కూడా మనకు కనిపిస్తూ ఉంటది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, న్యాయముగా నడుచుకోవడం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి బహుమతి అని తెలుసుకోవాలి. ఎంతో చెప్పాలి అని అనుకున్నాను, కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను కూడా క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. కనుక ఈ రోజున మనం న్యాయంగా నడుచుకుంటున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కనికరమును ప్రేమించు అని చెప్పి అన్నాడు. లవ్ మర్సీ. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్యకు అంటూ నువ్వు ఇచ్చేది ఏదైనా ఉందంటే, మొట్టమొదట అన్యాయం చేయొద్దు, న్యాయంగా నడుచుకోవడం నేర్చుకో. నీ అన్నైనా, అక్కైనా, చెల్లైనా, అమ్మైనా, తల్లైనా, నీవు ఆస్తి విషయంలోనే కానీ, ప్రేమ విషయంలోనే కానీ, ఏ విషయంలోనైనా నీ వైపు నుండి నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావు లేదో నువ్వు తప్పనిసరిగా చూడాలి. నువ్వు అలా చేస్తే మాత్రం దేవుడు అంటాడు, ఇదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి అని అంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కనికరమును ప్రేమించు అన్నాడు. లవ్ మర్సీ అని చెప్పి అన్నాడు. కనుక ఈ రోజున మన జీవితంలో కనికరం అనేది ఒక డైమండ్ లాంటిది. ఎప్పుడైతే డైమండ్ కి ఎన్ని కోణాల్లో ఫ్లాషెస్ వస్తాయో, మెరుపులు వస్తాయో, అలాగే కనికరం అనేవాడు ఒకటి జీవితంలో ఉంటే ఆ కనికరము అనేక మంది జీవితాలను వెలిగిస్తుంది. అందుకని దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే కనికరమును కోరుకుంటా ఉన్నాడు. బైబిల్ అంతటిని మనం చూస్తే యేసయ్యలో న్యాయం ఉంది, యేసయ్యలో కనికరం ఉంది. ఆయన పిల్లలముగా మన జీవితంలో కూడా న్యాయం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగనే కనికరము కూడా మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఒక 10 మంది కుష్ఠరోగులు కనిపించిన, ఒక్క కుష్ఠరోగి కనిపించిన, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారిని చూచి కనికరపడి వారిని ముట్టుకొని స్వస్థపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, 3 రోజులు ఆయన వాక్యం చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోతా ఉంటే వారి మీద ఆయనకి కనికరం వేసిందంట. వీరు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు అని చెప్పి వారి మీద కనికరపడి వారందరికీ కూడా సమృద్ధిగా ఆకలిని తీర్చి అద్భుతాన్ని ఆయన చేశాడు. యేసు క్రీస్తులో ఉన్నటువంటి కనికరము ఒక రోగిని స్వస్థపరిచింది. యేసులో ఉన్న కనికరము చచ్చిన వాడిని బ్రతికించింది. యేసులో ఉన్న కనికరము ఏమండి అనేక మంది ఆకలి తీర్చింది. యేసులో ఉన్న కనికరము ఒక పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవితాన్ని బాగు చేసింది. యేసులో ఉన్న కనికరము అనేక మందిని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే కనికరం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో మన ద్వారా కూడా అనేక మంది దీవించబడతారు. అందుకని క్రిస్మస్ సందర్భంగా మన జీవితంలో ఒక కనికరం అనేది ఉందో లేదో మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే కనికరము గలవారు ధన్యులు అని చెప్పి అంటా ఉన్నాడు. దేవుడు మన మీద కనికరాన్ని చూపించాడు కనుకనే మనము కూడా కనికరాన్ని చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రికి అన్యాయం చేసి ఆస్తినంతా పట్టుకెళ్ళి ఆర్పేసి ముష్టెత్తుకునే పరిస్థితిలోనికి వచ్చి చివరికి తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రికి కనికరం వేసింది కనుక ఆ కుమారుడికి మరలా పూర్వ వైభవం అనేది వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా ఎవరినైనా కనికరించాల్సిన అవసరం నీకుందా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరినైనా నువ్వు కనికరించలేకపోతున్నావా?
అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా వారిని క్షమించి నువ్వు కనికరించాలని దేవుడు కోరుకున్నాడు. అయ్యా నీకేం కావాలంటే కనికరం చూపించు, 10 మంది బ్రతుకుతారు. ఆకలితో ఉండేవారిని క్రిస్మస్ సందర్భంగా నీ జీవితాన్ని మార్చుకొని కనికరం చూపిస్తే 10 మంది ఆకలి తీరుతుంది, క్షమాపణ దొరుకుతుంది, రోగం నుంచి విడుదల దొరుకుతుంది. మనలో ఆ కనికరమే గనుక లేకపోతే మనము చుట్టూ ఉండే సమాజాన్ని మనం పట్టించుకోలేం. మనలో కనికరం లేకపోతే అనేక మంది చచ్చిపోయేటువంటి పరిస్థితులు వస్తాయన్న సంగతిని మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుణ్ణి మనం ఏమడగాలో తెలుసా? అయ్యా నాకు కనికరం దయచేయి. ఎందుకో తెలుసా? నీ జీవితంలో గనుక నీకు కనికరం అనేది ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. నువ్వు అనేక మంది ఆకలి తీర్చే వ్యక్తిగా, అనేక మంది నీ ప్రేమ చూపించి రక్షించే వ్యక్తిగా నువ్వు మార్చబడగలుగుతావు. అందుకనే బైబిల్లో అందరికంటే ఎవరి పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు తెలుసా? లోకంలో ఉన్న మీరు గుర్తుంచుకోండి, ఎవరైతే కంపాషన్ మినిస్ట్రీ చేస్తారో వారి పరిచర్యను దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఎవరైతే కనికరంతో దేవుని యొక్క సేవ చేస్తారో వారిని దేవుడు ఎప్పుడు ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతాడు. కన్నీటితో చేసే సేవ, కనికరంతో చేసే పరిచర్య, కనికరంతో జీవించే జీవితాలను దేవుడు ఎప్పుడు కూడా డైమండ్ లా మెరిసేలా దేవుడు చేస్తాడు. మనలో కనికరం లేకపోతే అనేక మంది చచ్చిపోతారండి. మనలో కనికరం లేకపోతే అనేక మంది జీవితాలు పాడైపోతాయి. నీకున్న స్థానంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నా అక్కడ నువ్వు కనికరం అనేది చూపించాలి. నేను దేవుని సేవలకు వచ్చినప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే కనికరాన్ని కలిగి ఉండడం. అందుకోసమనే నాకు ఎంత కీడు చేసిన వారినైనా వీళ్ళకి ఏదో చెయ్యాలని కోపం వస్తుంది, కానీ 5 నిమిషాల్లో అది మరలా వెళ్ళిపోతుంది. నా ముందు నిజంగా కష్టాల్లో ఉండేవాడు కానీ కన్నీళ్ళతో ఉండేవాడు కానీ కనిపిస్తే డెఫినెట్ గా నేను కనికరంతో వారి జీవితంలో నేను చేయగలిగింది తప్పనిసరిగా నేను చేస్తాను. అందుకని ఈ రోజున ఈ పరిచర్యను 146 దేశాలకి రీచ్ అయ్యేలా దేవుడు ఆశీర్వదించాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎక్కడో ఉన్నాను, ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, గుర్తింపు లేని వ్యక్తిగా 17 మందితో సేవను ప్రారంభించాను. కానీ దేవుడు నాకు నేర్పించింది న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట అనేది దేవుడు నాకు నేర్పించినప్పుడు అది అనేక మంది జీవితాలను వెలిగించినట్లు నేను చూస్తా ఉన్నాను. రీసెంట్ గా ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఒక వికలాంగుడు అనమాట. కర్ర పట్టుకొని ఆయన వచ్చాడు. అఫ్ కోర్స్ ప్రతి ఆదివారం అనేక మంది దేవుని సేవకులు అక్కర్లో ఉండేవారు మిరాకల్ సెంటర్ దగ్గర ఉంటారు. లాస్ట్ లో కలిసి వారి కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ రోజున ఆ దేవుని సేవకుడు కర్ర పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. అయ్యా నా కూతురికి నేను పెళ్లి చేయలేకపోతున్నానయ్యా. నా సంఘంలో నేను వికలాంగుని అవడంతో, కర్ర పట్టుకొని నడవడంతో నా సంఘంలో 10 మంది కూడా రావట్లేదయ్యా. అయితే నా కూతురు పెళ్ళిడికి వచ్చింది, పెళ్ళిడు కూడా దాటిపోతా ఉంది. నా కూతురు పెళ్లి చేయలేకపోతా ఉంటే మొన్నటి దినాన్న నా కూతురు అన్న మాటకి నేను చచ్చిపోవాలనిపించింది అయ్యా అని ఒక సేవకుడు అన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు, ఏమనింది అని అంటే, నాన్న నువ్వు నాకు పెళ్లి చేయలేవు కదా నాన్న, పోనీ నేను ఎవరితోటన్నా లేచిపోనా నాన్న అని చెప్పి అడిగిందంట. ఆ తండ్రికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాన్న నువ్వు నా పెళ్లి చేయలేవు కదా నాన్న, నేను ఎవరితోటన్నా లేచిపోనా నాన్న పోని అని అడిగితే ఆ తండ్రి సేవకుడు ఏడవడం మొదలు పెట్టాడు. దేవుని యొక్క ప్రేమ నాలో అన్నాను, ఎవరండి చెప్పారు మీ కూతురికి పెళ్లి చేయలేరని? ఎంత మందికి భోజనాలు పెడతావో పెట్టు, ఎంత ఘనంగా చేస్తావో చేయి, మొత్తం నేను ఇస్తా అని చెప్పి ఆ బిడ్డకు ఘనంగా వివాహం చేయడం దేవుడు కృపనిచ్చాడు. ఇది నేను గొప్పకు చెప్పట్లా. నాలో గనక కనికరం లేకపోతే ఒక కూతుర్ని వివాహం చేయలేకపోయినని ఆ తండ్రి ఏమైపోతాడో ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది జీవితంలో ఈ రోజున కనికరం అనేది అవసరం ఉంది. నీ దగ్గర డబ్బులుండి కూడా అవతల వారు 10,000 రూపాయలు నీకు ఇవ్వకపోతే వేపుకు తిని సచ్చేంత వరకు కూడా వారు నువ్వు పీక్కు తినేస్తున్నావు అంటే ఏదో ఒక రోజు వాళ్ళు చచ్చిపోతారు. అలా చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం 10,000 కోసం నువ్వు వారిని బ్రతకనివ్వలేదు, కనికరం చూపించలేదు. అందుకని వాళ్ళు చచ్చిపోయే అవకాశం ఉంది. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జనాంగానికి ఉండాల్సింది ఏంటో తెలుసా? కనికరం అనేది ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో 36వ వచనంలో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తాం. సో ఈ రోజున మన జీవితంలో కనికరము, దేవుడు గనక మనలను కనికరము చూపించకపోతే మనము బ్రతికి బట్ట కట్టేవారం కాదు. అలాంటి మన జీవితంలో కనికరం ఉందా? నిన్నెవరైనా కీడు చేస్తే వారిని క్షమించడానికి నీకు కనికరము కావాలి. నీవెవరైనా ఆకలి తీర్చాలంటే నీకు కనికరము కావాలి. ఎవరైనా నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలంటే వారి మీద నీకు కనికరము కావాలి. నీలో కనికరం లేకపోతే ఒక ఆత్మను నువ్వు రక్షించలేవు, ఒక వ్యక్తి ఆకలిని తీర్చలేవు, ఒక వ్యక్తిని స్వస్థపరచలేవు. ధనవంతుడు లాజరు చరిత్రను మనం చూస్తే, ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు వేసుకొని టేబుల్ మీద తింటా ఉన్నాడు. కిందనే లాజరు అనేవాడు ఉన్నాడు, కురుపులతో బాధపడతా ఉన్నాడు, గీక్కుంటా ఉన్నాడు, కుక్కలు నాకుతా ఉన్నాయి. ఆ లాజరు కూడా అదే దేవుణ్ణి సేవిస్తున్నాడు, ఈ ధనవంతుడు కూడా అదే దేవుణ్ణి సేవిస్తా ఉన్నాడు. తండ్రివైన అబ్రహాము అని పిలిచిన ఈ ధనవంతుడు ఆ లాజరుకి అరే కురుపులు వచ్చినాయిరా, కాస్త హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కడతా అని కూడా అనలా, వానికి ఒక ప్లేట్ కూడా పెట్టలా, బల్ల మీద నుంచి పడే మొక్కలు తిని బ్రతుకుతా ఉన్నాడంట.
ఎందుకో తెలుసా? ఆ ధనవంతుడికి కనికరం లేదు. వానికే గనుక ధనవంతునికి కనికరం ఉంటే వాడిని ఆదుకునేవాడు. శామ్యూల్ కర్మోజీ మినిస్ట్రీస్ లో ఈ క్రిస్మస్ సందర్భంగా సుమారుగా 10,000 మందికి సహాయం చేసే కార్యక్రమం మొదలు పెట్టాం. ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ అనేక మంది వృద్ధులకు, రిటైర్డ్ పాస్టర్స్ కి పెన్షన్స్ ఇవ్వడం అనేది కొన్ని సంవత్సరాలుగా చేయడం మొదలు పెట్టాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఈ పరిచర్యను దీవించడానికి గల అనేకమైన కారణాల్లో ఒకటేంటంటే ఇది కనికరముతో నింపబడిన పరిచర్య. కనుక సేవకులైనా కావచ్చు, మీరన్నా కావచ్చు, మీ కనికరము మీ ఇంట్లో అనేక మంది జీవితాలను వెలిగిస్తుంది. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.